గారి సినిమాలో ఎలా అనిపించారు అంటే అతను వేరే సినిమాలలో డిఫరెంట్ క్యారెక్టర్ ఇక్కడ లైక్ న్యాచురల్గా యాక్టింగ్ చేశారు, లైక్ ఫేక్ చేసినట్టు అనిపించలేదు. హీ లివ్ ద క్యారెక్టర్. అంటే హైలైట్స్ అంటే ఏం చెప్తారు మేడం మూవీలో? లైక్ ఆ రెయిన్ సీన్, సాగర్ ఇంకా లైక్ ఆ ఫ్యాన్ కలవడం, సాగర్ అండ్ స్టార్ కలవడం, దాట్ వాజ్ అ హైలైట్. అండ్ హీరోయిన్ హీరో కెమిస్ట్రీ బాగుంది. అంటే అన్ని సినిమాలాగా ఓన్లీ గ్లామర్కే వాడుకున్నారు లేకపోతే మన క్యారెక్టర్ ఉంది, గ్లామర్ స్టోరీ సాంగ్స్ అంతా కూడా? అంటే రియల్ ఫ్యాన్స్ ఏమన్నా మెసేజ్ నేర్చుకోవచ్చా సినిమా నుంచి? ఫ్యాన్స్ అంటే లైక్ మరీ పడి చచ్చిపోవడం ఇస్ వెరీ రాంగ్. సో మన హద్దు తెలియాలి. స్టార్స్ అన్న కానీ వీ షుడ్ టేక్ ఇన్స్పిరేషన్, కానీ మన బౌండరీస్ మనం డ్రా చేసుకోవాలి. సో దాట్స్ ఆల్ ఐ వాంట్. రామ్ గారికి మంచి కంబ్యాక్ అంటారు. కంబ్యాక్. రేటింగ్ ఎంత ఇస్తారు? 4/5. అప్ అండ్ డౌన్ లైఫ్ వస్తే వీ హ్యావ్ టు ఫేస్ అనేది ఒక ఇన్స్పైరింగ్గా ఉంది. ల్యాక్ ఉన్నా కూడా మనకు ఇచ్చారు కదా, మోటివేషన్ ఇచ్చారు. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. థ్యాంక్ యూ. మూమెంట్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి. రియల్ లైఫ్లో అయితే ఇలాంటివి జరగలేదు బ్రో, చాలా తక్కువ, రేరు. ఫ్యాన్ ఆఫ్ బయోగ్రఫీ అన్నారు కానీ ప్రతి ఒక్క ఫ్యాన్ ఇలా చేస్తారని చెప్పలేదు కదా. సో అలా సినిమా ఓవరాల్గా చాలా బాగుంది బ్రో. చిరంజీవి ఉంటే బాగుండు. లేదు బ్రో, క్యారెక్టర్కి ఉపేంద్ర అయితేనే బాగుండేది. ఎందుకంటే మన తెలుగు హీరోలు ఎవరిని పెట్టుకున్నా కానీ అక్కడ ఏమవుతుందంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ లేవు, మళ్ళీ ఫైట్ కూడా లేవు కాబట్టి సో ఉపేంద్ర గారే బెస్ట్ చాయిస్ నాకు తెలిసినంత వరకు. మన తెలుగు హీరోలను ఎవరిని పెట్టినా కానీ మనం యాక్సెప్ట్ చేయలేకపోతుంది. బిజినెస్ మ్యాన్ రిలీజ్ అవుతుంది, ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది సినిమా? అదేం పడదు బ్రో, అది బాబు స్టామినా బాబుదే, రాము స్టామినా రాముదే. ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ రీ రిలీజ్ బ్రో. అది ఆల్రెడీ 4 సార్లు. నేను మహేష్ బాబు ఫ్యాన్, అది 4వ సారి ఇప్పుడు రిలీజ్. సో దానికి వచ్చే కలెక్షన్ దానికి వస్తాయి, దీనికి వచ్చేది సినిమా బాగుంటే ఇది వెళ్ళిపోతారు బ్రో ఎవరైనా. అంతే. దానికి హైలైట్ పాయింట్స్ అంటే రామ్, ఈ భాగ్యశ్రీ బొరిసే వాళ్ళిద్దరి లవ్ కెమిస్ట్రీ ఏదైతే బాగుందో అది చాలా బాగా అనిపించింది బ్రో నాకు. సాంగ్స్ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క చాట్ బస్టర్ లాగా మనకు ప్రతి ఒక్క దాంట్లో కూడా చాట్ బస్టర్ సాంగ్స్ అని నాకు బాగా అనిపించాయి. ప్రతి ఒక్క సాంగ్ మనం ఏదైతే విన్నామో ఆ స్క్రీన్ పైన చూస్తుంటే ఇంకా చాలా న్యాచురల్గా ఉంది. వాళ్ళిద్దరి మధ్య నా కెమిస్ట్రీ చాలా బాగా అనిపించింది. ఇంకా అంటే ఫ్యాన్స్ అనిపించింది, అంటే ఫ్యాన్ బయోగ్రఫీ తీసినట్టుగా. అంటే కొన్ని మూమెంట్స్లో అలానే అనిపించింది బ్రో, బయోపిక్ లాగానే అనిపించింది. మనం కూడా చేస్తాం కదా బ్రో, ప్రతి ఒక్కరు చేస్తారు కదా ఫ్యాన్గా అయినప్పుడు. కటౌట్లు కట్టడం, పాల అభిషేకాలు, పేపర్లు ఎగరడం, టికెట్ల కోసం ఆపుసోపాలు పడడం, అది ఎట్లయినా టికెట్లు దక్కించుకోవాలని అన్నీ చేస్తాం కదా, అన్నీ చూపించాడు సినిమాలో. థ్యాంక్ యూ బ్రో. వాళ్ళిద్దరు అంత బాగా పెర్ఫామ్ చేశారు. సో సినిమా అయితే సూపర్ హిట్ అన్న. ఒక అభిమాని సినిమాకి నాకు చాలా నచ్చిన సినిమా ఇదని చెప్పొచ్చు. అండ్ రేటింగ్ అంటారు, ఇలాంటి సినిమాలకి, మంచి సినిమాలకి రేటింగ్ ఇచ్చి సినిమాలు తక్కువ చేయను. గుడ్ ఫిలిం ఫర్ రామ్ గారు. కంబ్యాక్ ఫిలిం, గట్టి కంబ్యాక్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ సినిమా సూపర్ అన్న. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అన్న, చాలా సెటిల్డ్గా చేశారు ఆయన. ఎమోషన్ కానీ, లవ్ కానీ, ఆ ఫ్యాన్ మూమెంట్స్ చూపించిన సీన్స్ కానీ చాలా 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 సెటిల్డ్గా చేశారు. హీరోయిన్ అంటే అన్ని సినిమాలకు గ్లామర్కే వాడుకున్నారు. ఇందులో కూడా భాగ్యశ్రీ గారు కాంతాలో ఆమె ఏదైతే పెర్ఫార్మెన్స్ ఇచ్చారో సేమ్ గుడ్ ఎమోషనల్ పెర్ఫార్మర్ ఉన్నారు. లవ్ సీన్స్లో చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఆమె ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా క్యూట్ ఉన్నాయి. అసలు నిజంగా భాగ్యశ్రీ గారు మిస్టర్ బచ్చన్ ఒకటే నాకు తెలిసి చాయిస్ కొంచెం తప్పి ఉండొచ్చు. బట్ మిగతా 2 సినిమాలు కాంతా కానీ ఇది కానీ గుడ్ పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్. అండ్ ఫర్ ష్యూర్ నేను ఈ మాట గుర్తుపెట్టుకోండి, భాగ్యశ్రీ గారిని ఇన్ ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ సమ్ అదర్ హైట్స్. ఒక డిఫరెంట్ స్టార్ని అయితే చూడబోతున్నాం అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఆమెకు పర్ఫెక్ట్. అంటే వేరే ఎవరినైనా పెట్టొచ్చు, నాకు 2-3 ఐడియాస్ ఉన్నాయి. బట్ వద్దు, అంటే మన వాళ్ళు ఫ్యాన్ వార్స్ అది ఇంక వేరే వెళ్ళిపోద్ది. సో ఉపేంద్ర గారు ఈజ్ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ ద ఫిలిం. అండ్ రామ్ గారు ఈజ్ పర్ఫెక్ట్ ఫిట్ యాజ్ ఫ్యాన్ బాయ్ ఫర్ ద ఫిలిం. సో ఇద్దరు పెర్ఫార్మెన్సెస్ అండ్ క్లైమాక్స్లో వాళ్ళిద్దరు ఎదురైనప్పుడు వచ్చే ఆ సీన్ అండ్ డైలాగ్స్ మటుకు చాలా ఉన్నాయి. అండ్ ప్రతి అభిమాని థియేటర్లో కనెక్ట్ అయ్యే సినిమా ఇది. థియేటర్లో వాళ్ళని చూసుకుంటారు అనమాట. రామ్ గారి ఫేస్లో నేను నన్నే చూసుకున్నా. నేను రామ్ గారిని ఒక లవ్ సీన్స్ పక్కన పెట్టేస్తే ఫ్యాన్ మూమెంట్లో ఫ్యాన్ గురించి ఆయన చేసే ప్రతి సీన్లో నన్ను నేను చూసుకున్నా. నా హీరో కోసం నేను ఎలా ఉండాలనుకుంటానో, నా హీరో నాకు ఎలా ఉండాలనుకుంటానో నేను అది చూసా. సో ప్రతి అభిమాని తన హీరోని ఎలా చూడాలనుకుంటాడో అలా ఉండే ప్రతి అభిమాని కనెక్ట్ అయ్యే ఫిలిం ఆంధ్ర కింగ్ తాలూకా.